హాయ్ వెల్కమ్ టు తెలంగాణ డెవలప్మెంట్స్. మనం చేసిన లాస్ట్ వీడియోస్‌లో మన సబ్‌స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ కామెంట్ చేయడం జరుగుతుంది. అదేంటంటే మనకి ఈ వీక్‌లో మనకిక్కడ గ్లోబల్ సబ్మిట్ అనేది చేయడం జరిగింది గదా! సో, దానికి ముందు ఈ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయడం జరిగింది. అదేంటంటే ఈ గ్లోబల్ సబ్మిట్ కాకముందుకే మీరు ఇక్కడ పర్చేజ్ చేయండి. లేదంటే గ్లోబల్ సబ్మిట్ అయిపోయినాక ఇక్కడ విపరీతంగా రేట్లు పెరుగుతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ రూ. 1,00,000ది 10,00,000 అయితది. 10ది రూ. 1,00,00,000 అయితది. కోటిది 2,00,00,000, 3,00,00,000 ఇక్కడ ల్యాండ్‌లు గాని, ప్లాట్‌లు గాని విపరీతంగా పెరుగుతాయి. సో, ఇప్పుడే జాగ్రత్త పడండి, త్వరపడండి అన్నట్టు ప్రచారం చేసిర్రు. సో, అలాగే గ్లోబల్ సబ్మిట్ జరిగే టైంలో గూడా కొన్ని కొన్ని మీడియా ఛానెల్‌లు ఫస్ట్ డే 2,00,000 కోట్ల ఒప్పందాలయినాయి. సెకండ్ డే 4,00,000, 5,00,000, 6,00,000 కోట్ల ఒప్పందాలు జరిగినాయి. సో, త్వరపడండి అన్న విధంగా ప్రచారాలు జరిగినాయి. సో, మేము ఇప్పుడు అక్కడ కొననందుకు నష్టపోయినామా? లేకపోతే సేఫ్ అయినామా కొననందుకు అనేసి చాలామంది ఆ విధంగా గూడా కామెంట్ చేస్తుర్రు. కొంతమందేందంటే, మేమెక్కడ ఇప్పుడున్న ప్రెజెంట్ పొజిషన్‌లో ఈ గ్లోబల్ సబ్మిట్ అయిపోయినాక పరిస్థితి ఏంది? అలాగే మేమెక్కడ ఇన్వెస్ట్‌మెంట్ జేయాలి? ఇది చేస్తే మళ్ళా ఇప్పుడు ప్లాట్‌ల మీద ఇన్వెస్ట్‌మెంట్ జేస్తే బెటరా? లేకపోతే ల్యాండ్స్ తీసుకుంటే బెటరా? అనేది గూడా కామెంట్ చేస్తుర్రు. సో, వాళ్ళ గురించి నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోలోకెళ్ళే ముందు మనకిది ఆహ్, ఈ రెడ్ మార్క్ లైన్ ఉంది గదా! ఇది వచ్చేసి ఓఆర్ఆర్. ఈ యెల్లో అండ్ రెడ్ కలరు ఇది త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్ రూట్ ఇది. సో, మనకి శ్రీశైలం హైవే, ఈ నాగర్ సాగర్ హైవే మిడిల్‌లో మనకి ఏదైతే ఈ లైట్ బ్లూ కలర్ ఉంది గదా! ఈ 2 రోడ్లను కలుపుతూ మనకు 2,00,000 ఎకరాలలో మనకి ఆహ్, ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ అన్నమాట ఇది. సో, మనకి ఈ ఈ మళ్ళా ఇంకోటి మనకి కందుకూరుని, యాచరణం కలుపుతూ ఈ లైట్ పింక్ కలర్ ఉంది గదా! ఇది 200 ఫీట్ రోడ్ అన్నమాట. ఇది ప్రెజెంట్ అయితే మీర్ఖాన్‌పేట వరకే ఫినిష్ అయింది. ఇంకా బ్యాలెన్స్ అనేది ఎప్పుడు ఫినిష్ అవుతుందనేది మనకు ఐడియా లేదు. అదయినప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈ గ్రీన్ కలర్ మనకి గ్రీన్‌ఫీల్డ్ హైవే. ఇది ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ వరకు ఆహ్, చేస్తారనమాట ఇది. సో, మనకి రీసెంట్‌గా ఏమైందంటే, ఇక్కడ గ్లోబల్ సబ్మిట్ అనేది ఈ ఏరియాలో చేసిర్రనమాట ఇక్కడ. సో, ఈ బేగర్ కంచ ఈ సరౌండింగ్‌లో మనకిక్కడ ఫ్యూచర్ సిటీ అంటే మనం గ్లోబల్ సబ్మిట్ అనేది చేసిర్రు. సో, వాళ్ళు 4,00,000 కోట్ల, 6,00,000 కోట్ల అనేది మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికార ప్రకటన అనేది రాలేదు. జస్ట్ అది సోషల్ మీడియా వరకే ప్రచారం అనేది ఇప్పటి వరకు అనుకోండి. ఫ్యూచర్‌లో తెలుస్తుంది. అది ఎంత వరకు నిజం అనేది కాదనేది. సో, ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ వరకు పెట్టాలంటే మాత్రము సింపుల్‌గా చెప్తున్నా. ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వము లాస్ట్ పోయిన గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఏదైతే మ్యాప్ ఉంది కదా! ఈ ఏరియా మొత్తం 14,000 ఎకరాలనేది లాస్ట్ పోయిన గవర్నమెంట్ ఈ భూసేకరణ చేసింది. అదెందుకంటే ఫార్మా సిటీ గురించి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వచ్చేసి దీని ఫార్మా సిటీ కొద్దిగా కేటాయించేసి మిగతా అన్ని జోన్స్ వైస్‌గా కేటాయిస్తూ ఇది ప్రారంభం అనేది చేసింది. రీసెంట్‌గా మనకి ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్పేసి ఇక్కడ గ్లోబల్ సబ్మిట్ అనేది నిర్వహించి కంపెనీలని ఆకర్షించాలని చెప్పేసి ఇక్కడ ఒక రూ. 100,00,00,000 ఖర్చు పెట్టి ఒక 4 రోజుల జాతర అనేది చేసిర్రు. ఈ జాతర జోలికి ఇప్పుడు జాతర అనంగానే ఒకటి గుర్తొచ్చింది. ఈ జాతరకు ముందు మన ఊర్లలో జాతర అవుతుంది కదా! జాతర ముందు ఏ ఏరియాలో ఆ ఏరియాలో ఎట్లా ఉంటుందో, ఆ జాతర తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేది ఎట్లా ఉంటుందో ప్రెజెంట్ ఇక్కడ సిట్యుయేషన్ అలాగే ఉంది. ఎందుకంటే మన వ్యూవర్స్ గురించి నేను ఇక్కడ ఈరోజు విజిట్ చేయడం జరిగింది సిట్యుయేషన్ ఏంటని. ఇప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు ఈ విధంగా గూడారాలు అంటే మొత్తం తీసేయడం జరుగుతుంది. దానికి 100,00,00,000 వృధా. అదే 100,00,00,000 పెట్టి ఇక్కడ ఒక 10 బిల్డింగులు కడితే కొద్దిగా వర్క్ నడుస్తుందని చెప్పేసి కొద్దిగా డెవలప్‌మెంట్ అనేది కనపడొచ్చు. బట్ మనం ఆలోచిస్తే గవర్నమెంట్ ఎలా ఆలోచిస్తుందనేది మనకు తెలియదు. సో, ఇంకోటి ఇప్పుడు ఏదైతే మనకి 4,00,000, 6,00,000 కోట్లు ఒప్పందాలు జరిగినాయి అంటారు కదా! అందులో ఎంతమంది డ్రాప్ అయితారా? ఎంతమంది ఓకే అయితారనేది ఇంకా చెప్పలేము. సో, వాళ్ళందరూ ఓకే అయ్యి గవర్నమెంటు వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఏదైతే ఒప్పందాలు జరిగిన ప్రకారము మనకిక్కడ ల్యాండ్ అనేది కేటాయించి, వాళ్ళిక్కడ ఇన్వెస్ట్‌మెంట్ జేయాలంటే మనం వాళ్ళకి సరిపోను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఇచ్చి రోడ్స్ అండ్ కనెక్టివిటీ, కరెంటు, వాటరు ఇవన్నీ వాళ్ళకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇచ్చి, మన వాళ్ళకి సపోర్ట్ జేస్తే వాళ్ళు ఇన్ టైమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ జేసి, ఇక్కడ ఎంప్లాయ్‌మెంటు క్రియేట్ జేసి, వాళ్ళకి సంబంధించిన స్కూల్స్, కాలేజెస్ ఇక్కడొస్తే డెవలప్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది.
అదంతా కావాలంటే ప్రజెంట్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఫుల్ ప్లెజ్డ్ గా అనేది అమౌంట్ ఉండాలి. ఇంకో విధంగా ప్రచారం ఏం జరుగుతుందంటే ఇదంతా జస్ట్ ఉత్తదే, ఇది ఏముండదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వాళ్ళ ల్యాండ్స్ అనేది ఇక్కడ ఆ, చాలా చీప్ రేట్ లో పర్చేజ్ చేసి ఈ విధంగా గ్లోబల్ సర్టిఫికెట్లు పెట్టి ఏంటంటే మనం ఒక వెంచర్, మనం సండే సండే వెంచర్స్ మేము అందరూ పోవచ్చు. అలా నష్టపోయిన వాళ్ళు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సో ఆ వెంచర్ సండే సండే ఇట్లా తీసుకుపోయి కారాల్లో తీసుకుపోయి ఒక టెంట్ వేసి అక్కడ చికెన్ మటన్ పెట్టేసి ఆ ప్లాట్లు అమ్మేసిన తర్వాత డెవలప్మెంట్ బాగా అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఒక 3-4 ఇయర్స్ తర్వాత పోతే అక్కడ అదే ప్రైస్ ఉండడం, అలా చాలా జరిగినాయి అనమాట. అదే విధంగా ఇక్కడ కూడా చాలా హైప్ అనేది తీసుకొచ్చి ఇది ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ల్యాండ్స్ అమ్మేసుకొని ఆ మిమ్మల్ని అంటే మోసం చేస్తారు అనేసి ఆ విధంగా కూడా ప్రచారం అనేది జరుగుతుంది. సో అది కూడా మైండ్ లో పెట్టుకోండి ఒకటి. సో ఇది ఏంటంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఏంటంటే ఫార్మాసిటీ గురించి తీసుకుంటే ఈ గవర్నమెంట్ వచ్చేసి ఆ మేము ఈ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఏదైతే చేంజ్ చేసిరో మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కూడా వీళ్ళు పెట్టిన ఆ ఇంట్రెస్ట్ దీని మీద వచ్చే గవర్నమెంట్ పెట్టకపోవచ్చు కూడా. వచ్చే గవర్నమెంట్ ఇది వస్తుందా అది వస్తుందా అనేది ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు కదా. అది కూడా మీరు మైండ్ లో పెట్టుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చేయండి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడున్న ప్రజెంట్ నేను ఈ రోజు మేము ఎంక్వైరీ చేసిన ప్రకారం ఇక్కడున్న ప్రజెంట్ ప్రైజెస్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ప్రైజెస్ ఉన్నాయో సింపుల్ చెప్తున్నా. ఇక్కడ ఈ ఆచారం నుండి మనకి కందుకూరు వరకు ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో మనకి ఇక్కడ ఈ ఆచారం నుంచి మనకి మీర్ఖాన్పేట వరకు 10,000 నుండి 25,000 వరకు ఈ సరౌండింగ్ ఏరియాలో మీకు దొరుకుతుంది. అంటే నేను 10,000 అంటే ఈ రోడ్డుకి అని చెప్పట్లేదు, ఈ లోపల కంపేర్ చేసి 7,000 8,000 కూడా అవైలబుల్ ఉంది ఈ సరౌండింగ్ లో. మీరు అది పెట్టుకొని మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా ప్రజెంట్ అయితే ఆడ ఉన్న దానికన్నా కొద్దిగా ప్రైస్ ఎక్కువనే ఉంది. ఇక్కడ మీర్పాట్ పెయింట్ నుంచి కందుకూరు వరకు మాత్రము ఇక్కడ ప్రైజెస్ మాత్రం మరీ హై ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ మీటింగ్ అవ్వడము, ఈ 200 ఫీట్ రోడ్ ఫినిష్ అవ్వడము, ఇంకోటి శ్రీశైలం హైవే ఆల్రెడీ డెవలప్డ్ అవ్వడము. సో దాన్ని బట్టి ఏదైతే మనకి హైప్ అనేది వచ్చింది కదా, ఆ హైప్ ని పెట్టుకొని ఇక్కడ మనకు ఒక 5 ఇయర్స్ తర్వాత వచ్చే ప్రైజెస్ ని ఇప్పుడే పెట్టి ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. ఈ పబ్లిక్ ఏమైతుందంటే సోషల్ మీడియాలో చూసి అరే మేము కొనకపోతే నష్టపోతామో అని చెప్పేసి టెంప్ట్ అయ్యి ఇక్కడ బాగా పర్చేజ్ చేయడం అనేది ఇప్పటికే ఆల్మోస్ట్ జరిగింది. అయితే అక్కడ ఈ సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఇవాళ ఒక పిల్ల అయితే ఇక్కడ లేదు. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనం ఏంటంటే ఈ కంపెనీస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సింపుల్ గా మనం ఒక ఇల్లు కడితే ఆల్మోస్ట్ డబ్బులు అనేది పర్ఫెక్ట్ ఉండి కన్స్ట్రక్షన్ చేస్తే 1 ఇయర్ అవుతుంది. లేదు అంటే 2 ఇయర్స్ పట్టొచ్చు, 3 ఇయర్స్ పట్టొచ్చు. సో అదే విధంగా ఇప్పుడు ఇది కూడా ఇన్ని లక్షల ఎకరాలలో మనం ఏంటంటే ఇన్ని వేల ఎకరాలలో ఇన్వెస్ట్మెంట్ చేసి డెవలప్మెంట్ చేయాలంటే మనం మినిమం ఒక 10 to 15 ఇయర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంత లోపల అయితే ఎక్స్పెక్ట్ కాదు, ఎందుకంటే మనకి గ్లోబల్ సర్టిఫికేట్ అయ్యి ఇప్పటికీ ఒక 3 days అనేది అయింది. ఇప్పటి వరకు ఆడ ఎటువంటి యాక్టివిటీస్ అనేది లేదు. జస్ట్ ఆ రోజు 2 రోజులు 3 రోజుల వరకు జాతర టైంలో ఒక పండగ టైప్ అయింది. తర్వాత ఎటువంటి లేవు, టెంట్లన్నీ తీసేస్తారు ఇప్పుడు ప్రజెంట్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో సింపుల్ చెప్తున్నాండి, మీరు జర బెటర్ ప్రైస్ పెడతా అంటే శ్రీశైలం హైవే వెళ్ళండి. లేదు మాకు తక్కువ ప్రైస్ లో లాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మా పిల్లల చదువుల గురించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక 5-10 ఇయర్స్ తర్వాత మాకు రిటర్న్స్ చాలా బాగా రావాలనుకుంటే మాత్రం తక్కువ బడ్జెట్ లో ప్లాట్ కొనాలనుకుంటేనేమో శ్రీశైలం హైవే, అది సారీ నాగర్ సాగర్ హైవే సెలెక్ట్ చేసుకోండి. బెస్ట్ ఆప్షన్ ఇది. ఎందుకంటే అన్ని ఇప్పుడు ఇండియా మన తెలంగాణలో మెయిన్ ఏంటంటే మొత్తం ఫ్యూచర్ సిటీ చుట్టూనే తిరుగుతుంది మొత్తము. సో ఇంకోటి ఏంటంటే మీరు ఇంకా బెటర్ ప్రైస్ మేమంటే జర ఆ, ఎక్కువ ప్రైస్ అంటే ఎక్కువ డబ్బులైనా పెడతాము, మాకు బాగా ఇన్వెస్ట్మెంట్ మంచిగా రిటర్న్స్ రావాలనుకుంటే మాత్రం సింపుల్ ఇక్కడ ల్యాండ్స్ అనేది ఇప్పుడు నేను ఇదైతే మనకి గ్రీన్ కలర్ హెచ్ఎండిఏ లిమిట్ కదా ఇది. హెచ్ఎండిఏ లిమిట్ లో మీరు ఎక్కడైనా ఇక్కడ ఈ సరౌండ్ లో పర్చేజ్ చేయండి. ఇంకా తక్కువ కావాలనుకుంటే మాత్రం ఇటు అవుట్ సైడ్ పోండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ చింతపల్లి అండ్ వెల్దండ ఈ సరౌండింగ్ లో మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బట్ సింపుల్ చెప్తున్నా, ఇది ఒకటి మైండ్ లో పెట్టుకోండి. మీరు ఏదైనా ప్లాట్లు కొన్నా ల్యాండ్ కొన్నా మీకు ముఖ్యంగా కావాల్సింది రోడ్స్ కనెక్టివిటీ కావాలి. ఒకటి ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉండాలి ఎక్కడ మీరు పర్చేజ్ చేసినా. అదొక్కటి మీరు మైండ్లో గుడ్డిగా పెట్టుకొని పర్చేజ్ చేయండి. ఇంకోటి రోడ్ హైవేకి 2 to 3 kilometers లోపలి వరకే కొనండి. మాక్సిమం అంటే ఒక 5 కిలో, మీ బడ్జెట్ బట్టి 5 kilometers సరౌండింగ్ వరకు కొనుక్కోవచ్చు. సింపుల్గా మీకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్స్ అనేది వస్తుంది.
ఇంకోటి ఇక్కడ మనకి ఇక్కడ ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ వరకు ఇక్కడ నుంచి మనకి ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ మరిగూడ మీద నుంచి ఇట్లా మా గ్రీన్ ఫీల్డ్ హైవే పోతుంది అనమాట. నేను లాస్ట్ వీడియోలో చేసిన చూడండి గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కడి నుంచి పోతుంది అనేది. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. ఇంకోటి ఇక్కడ రేడియల్ రోడ్స్ వస్తున్నాయి, అక్కడ రేడియల్ రోడ్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి అని కూడా ఎంక్వైరీ చేసి పర్చేజ్ చేసుకోవడం చేయండి. ప్లాట్లు కొంటే మాత్రము సింపుల్ చెప్తున్నా, ఎక్కువ బడ్జెట్లో పోతే ఈ కడతాల నుండి ఈ సరౌండింగ్లో కొనండి. కానీ ఇప్పుడు మాత్రం హైప్ అనేది ఈ రోడ్లో చాలా ఎక్కువ ఉంది. జర చూసి జాగ్రత్తగా కొనండి. ఎందుకంటే చాలా మంది ఇంకోటి వెంచర్ నేమ్స్ చెప్పి అందులో జర మాకు వీడియో చేయండి, ఇక్కడ మేము కొనాలనుకుంటాం, ఎట్లా ఉంది దీని సిచ్యువేషన్ అని చెప్పేసి అంటారు. సో నేను ఇంకా డీటెయిల్గా మీకు అక్కడ లైవ్లో పోయి కూడా కొన్ని వీడియోస్ తీసి నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తా. తొందర పడకండి, ఇంకా 2-3 months వెయిట్ చేయండి, ఏం పర్వాలేదు. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత హైప్ అయితే రాదు, అది ఏంది జస్ట్ ప్రచారం వరకే. సో మీరు ఇంకా ప్లాట్ కొనాలనుకుంటే మాత్రం సింపుల్గా ఈ విలేజెస్కి చిన్న చిన్న టౌన్స్ ఉంటాయి కదా, ఈ టౌన్స్కి నియరెస్ట్ కొనుక్కోండి. ఇప్పుడు మాల్ అనేది మనకి హైదరాబాద్లో బేగం బజార్ ఎట్లా ఇక్కడ ఈ సరౌండింగ్లో మనకి 400-500 విలేజెస్కి మాల్ అనేది అట్లాంటి టైప్ అనమాట. ఈ మాల్ సరౌండింగ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ప్లాట్ కొనాలనుకుంటే, మస్తు టూ మచ్గా మీరు రిటర్న్ అనేది వచ్చేస్తాయి ఇంకొక 2-3 yearsలో. లేదు ల్యాండ్స్ తీసుకుంటామంటే మాత్రము తక్కువ ప్రైస్లో అయితే ఇక్కడ మీరు వెళ్ళండి. ఇక్కడ ఏది కురుమేడు మాల్ నుంచి మదనాపురం గేటు ఇవంతా సరౌండింగ్ ఉంది కదా, కురుమపల్లి, జమ్మూరు, ఈ ఈ సరౌండింగ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ మాడుగుల సరౌండింగ్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, తక్కువ ప్రైజ్లో ఇప్పుడు దొరుకుతాయి అనమాట మనకి. ఇక్కడ ఒక 30-40-50 lakhs అలాగే 70 lakhs అంటే ఏరియాని బట్టి చెప్తున్నా మనం, ఎట్లానే ఇక్కడనే కాదు. సో ఇంకోటి RRR వస్తుంది ఈ సరౌండింగ్, మీరు ల్యాండ్ అనేది బాగా ల్యాండ్ కొనుక్కోడానికి ప్రయత్నం చేయండి. అంత బడ్జెట్ లేదనుకో 4-5 members కలుసుకొని కంబైన్లో కొనుక్కునే ప్రయత్నం చేయండి. ల్యాండ్స్ కొంటే ఏమవుతుందంటే మీరు, ఎందుకంటే డైరెక్ట్ రైతు నుంచి కొంటారు కనుక అందులో ఎవ్వరు మార్జిన్ అనేది చూడరు, రిటర్న్స్ కూడా ఆ విధంగా మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ మాత్రం ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫ్యూచర్లో మీరు ఒకవేళ అమ్ముకుంటే చాలా బాగా రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. సో నేను నెక్స్ట్ చేసే దాంట్లో చాలా ఇంకా డీటెయిల్గా మీరు ఏమైనా ఉంటే కామెంట్ పెడితే నేను దాన్ని బట్టి నేను వీడియో చేయడం ప్రయత్నం చేస్తాను. సో ఇదండి ఫ్యూచర్ సిటీలో మనం ఎక్కడెక్కడ పర్చేజ్ చేయాలనేది. సో ఇక్కడ మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే మరీ బ్యాడ్ పొజిషన్ ఉంది. మరి మీరు ఎక్స్పెక్ట్ అయితే చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. మనం చూడండి ఇంకా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఏదైనా కంపెనీస్ వస్తున్నాయి, ఆ రోజు వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ కూడా చూడండి మీరు, ఎట్లా అంటే నేను ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.